బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ బల్కా సుమన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నారు. సింగరేణి ఆస్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసు నేపథ్యంలోనే ఆయన్ను అరెస్ట్ చేశారని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. సార్ రాధాకృష్ణ, అటు బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ బల్కా సుమన్ అయితే పోలీసులు అరెస్ట్ చేసి అటు నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ అనుష. బీఆర్ఎస్ కీలక నాయకుడు, యువ నాయకుడు, మాజీ ఎంపీ బల్కా సుమన్ ను ఉదయం పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఇటీవల తెలంగాణ భవన్ లో జరిగినటువంటి సింగరేణి కార్మికులు, సింగరేణి బీఆర్ఎస్ అసోసియేషన్ సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరు ఉంటారో వాళ్ళ దాంట్లో ఒక మీటింగ్ నిర్వహించారు. సింగరేణికి సంబంధించిన అంశం పైన సింగరేణిలో బీఆర్ఎస్ పార్టీకి బలోపేతం చేయడానికి, నెక్స్ట్ తర్వాత సింగరేణి ఆస్తుల వ్యవహారం సంబంధించి మొత్తంగా కూడా అక్కడ సింగరేణి కార్మికుల సమావేశం జరిగింది. ఇంటర్నల్ గా అంతర్గతంగా జరిగినటువంటి సమావేశంలో బల్కా సుమన్ రెచ్చగొట్టేటట్టుగా సింగరేణి ఆస్తులను ధ్వంసం చేయాలని ఒక మాట్లాడినట్టుగా కూడా కొంత ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు మొత్తంగా అసలు ఏం జరిగింది, తెలంగాణ భవన్ లో ఏ సమావేశం, సింగరేణి సంబంధించి కార్మిక సమావేశం జరిగిందా, లేకుంటే ఈ సమావేశంలో బల్కా సుమన్ రెచ్చగొట్టే విధంగా ఆస్తులు ధ్వంసం చేయాలని ఏమైనా పిలుపునిచ్చారా, మిలిటెంట్ పోరాటం చేయాలని ఏమైనా పిలుపునిచ్చాడా అనే దానిపైన కొంత మల్లగుల్లాలు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారించారు. సో ఈ రోజు ఉదయం బల్కా సుమన్ ను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఇప్పుడు ఈ బల్కా సుమన్ సంబంధించి అరెస్ట్ కొంత సంచలనంగా మారుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో వరుసగా గతంలో కూడా కొంత అతని ప్రవర్తన వల్ల కావచ్చు, అతను చేసిన వ్యాఖ్యల పట్ల కూడా కొద్ది రోజులు జైల్లో ఉన్న పరిస్థితి. సో ఇప్పుడు తాజాగా మరొకసారి బల్కా సుమన్ ను అరెస్ట్ చేయడంతో పూర్తి స్థాయిలో నెక్స్ట్ ఏం జరగబోతుంది, పొలిటికల్ కొంత రాష్ట్ర రాజకీయాలు వేడికి అవకాశం స్పష్టంగా కనబడుతా ఉంది. సో మొత్తంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ప్రతి అంశం పైన రాజకీయంగా కూడా ఇరు పక్షాలు, ఒకవైపు బీఆర్ఎస్ కావచ్చు, మరోవైపు కాంగ్రెస్ కావచ్చు, అధికార పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కూడా ఒకరిపై ఒకరు వివిధ అంశాల పట్ల విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. వ్యక్తిగతంగా కూడా ఆరోపణలు గుప్పించుకుంటారు. ఇలాంటి తరుణంలో మొన్న జరిగినటువంటి అంతర్గత సమావేశంలో మాత్రం బల్కా సుమన్ సింగరేణి ఆస్తులను ధ్వంసం చేయాలనేది కొంత రెచ్చగొట్టేలా అక్కడ ఉన్నటువంటి సింగరేణి బెల్ట్ ఏరియాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, యువత కావచ్చు, సింగరేణి కార్మికులకు పిలుపునిచ్చినట్టుగా ఒక వీడియో బయట బాగా వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఆ వీడియో ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ సంబంధించి బల్కా సుమన్ మాత్రం, బీఆర్ఎస్ నేత బల్కా సుమన్ మాత్రం ఈ తన వ్యాఖ్యలు వక్రీకరించారు, మార్పింగ్ చేశారని చెప్పేసి కూడా మాట్లాడిన పరిస్థితుంది. సో మొత్తం ఎంటైర్ యొక్క వ్యాఖ్యలకు సంబంధించి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని విచారణ కూడా చేసే అవకాశం కూడా కనబడుతూ ఉంది. సో ఇప్పటికే అక్కడ మొన్న 2-3 రోజుల క్రితం కూడా తెలంగాణ భవన్ కు వెళ్ళినటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో అక్కడ సమాచారం సేకరించినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఈ రోజు ఉదయం అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ అరెస్ట్ పైన ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి చేస్తున్నటువంటి అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నందుకే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలను టార్గెట్ గా చేసుకుని ప్రభుత్వం ఇలా అరెస్టులకు పాల్పడుతుందంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా పోలీసులు మాత్రం రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఎవరు చేసినా చట్టం పరిధిలో రాజకీయాలకు అతీతంగా చట్టం పరిధిలో తప్పు చేసిన ఎవరికైనా శిక్షణ వ్యాఖ్యలు రెచ్చగొట్టాలు ఉన్నాయి. మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆధారాల ఆధారంగానే తమ వద్ద ఉన్నటువంటి ఎవిడెన్స్ ఆధారంగానే బల్కా సుమన్ అరెస్ట్ చేశామని చెప్పేసి కూడా ఇటు పోలీసులు చెప్తున్నారు. సో మొత్తం ఈ వ్యవహారం మొత్తం ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు కీలకంగా ఓ రకంగా ఈ రెండు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఒక రకమైనటువంటి మరొకసారి రాజకీయ వేడిని పెంచిందని చెప్పాల్సి ఉంటుంది. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు ఎప్పుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టూరు మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టూరు పోయి మొత్తం జీఎం గారి ఆఫీస్ కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైతే రోజు సింగరేణి భవన్ కాల పెట్టుర్రి, మొత్తం అంగడి చేసి పారేరు, ఏముంది? ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారు. సీరియస్ పైసలా
నువ్వు పని చేస్తే పైసలు అవే తండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒక్కటి కాలబెట్టి ఎవడు ఇయ్యడు పైసలు చూడు. గిది ఉండ ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టూరు మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టూరు పోయి మొత్తం జీఎం గారి ఆఫీస్ కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు సింగరేణి భవన్ కాలబెట్టుర్రి, మొత్తం అంగడి చేసి పారేరు, ఏముంది. ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోగాన్ని పెట్టి రైలు కోసిపారు. సీరియస్ పైసలా నువ్వు పని చేస్తే పైసలు అవే తండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒక్కటి కాలబెట్టి ఎవడు ఇయ్యడు పైసలు చూడు. గిది ఉండ ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టూరు మందవారి డివిజన్